రాత్రికాల ప్రార్థన. కృపామయుడా, కృపా సత్య సంపూర్ణుడా, సర్వోన్నతుడా, మీకే స్తుతి, మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయా, సూర్యోదయము మొదలుకొని ఈ సూర్యాస్తమయము వరకు కూడా మాకు తోడయుండి మమ్మల్ని కాచి కాపాడి మా ప్రయాణాలలో మాకు క్షేమాన్ని దయచేసి మాకు కావలసిన ప్రతీది కూడా అనుగ్రహిస్తూ సంతృప్తిపరిచినందుకు స్తుతులు చెల్లించుకుంటున్నాం, వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. ముఖ్యంగా ఈ రోజున ఎవరు కూడా ఎటువంటి చిన్న ప్రమాదము, చిన్న గాయము లేకుండా ఇంతవరకు కూడా తండ్రి సజీవులముగా ఉన్నామంటే అది కేవలం మీ కృప మాత్రమే అయి ఉన్నది తండ్రి. అందును బట్టి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము తండ్రి. ఆయా మంచి ఆరోగ్యం ఇచ్చారు, బలమును శక్తినిచ్చారు, మా పనులలో మమ్మల్ని ఆశీర్వదించారు నాయన. మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. మరొకసారి మేమందరము కూడా ఈ విధంగా కుటుంబంతో కలిసి ప్రార్థించుకునే ఈ గొప్ప అవకాశమును మాకు అనుగ్రహించినందుకు అయా మీకే కోట్లాది కోట్ల స్తుతి స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం. యెహోషువ గ్రంథము 10వ అధ్యాయం 8వ వచనము. భయపడకము, నీ చేతికి వారిని అప్పగించి ఉన్నాను, ఎవరునూ నీ ఎదుట నిలవలేరు అని లేఖనాల ద్వారా ఈ రాత్రిన మమ్మల్ని ధైర్యపరుస్తున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు. అవును తండ్రి, మేము ఈ రాత్రిని ఏ విషయంలో కూడా భయపడకూడదని, మా ఎదుట ఉన్న ఏ సమస్యను బట్టి కూడా మేము భయపడకూడదని, మాకు కలుగుతున్న ఏ శోధనను బట్టి కూడా మేము బలహీన పడిపోకూడదని, ఆ సమస్యలు, ఆ శోధనలు, ఆ ఇబ్బందులు తండ్రి ప్రతి దానిని కూడా తండ్రి మా చేతికి అప్పగించి ఉన్నారని, మా ఎదుట ఏవి కూడా నిలవలేవని తండ్రి మీరు తెలియజేస్తున్నారు. ఆ విధముగా తండ్రి మేము కూడా ఆయా ఆత్మానుసారంగా నడుస్తూ భయం లేకుండా, కృంగుదల లేకుండా వాక్యాన్ని బట్టి ఆయా ప్రార్థనతో తండ్రి మా జీవితాన్ని నడుపుకోవడానికి కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. ఈ యొక్క రాత్రికాల సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను కూడా దీవించండి, ఆశీర్వదించండి. మీ కాపుదల, మీ రక్షణ వారికి దయచేయండి నాయన. అయ్యా, వారికి ఉన్న కష్టాలు, వారికి ఉన్న బాధలు, వారికి ఉన్న కృంగుదలన్నిటిలో నుంచి కూడా కృప చూపించి వారిని విడిపించండి తండ్రి. అయా, అనారోగ్య సమస్యలతో ఎంతోమంది బిడ్డలు బాధించబడుతున్నారయ్యా. వారికి ఉన్న అనారోగ్యమును బట్టి, వారికి ఉన్న వ్యాధి బాధలను బట్టి ఆయా బిడ్డలు తండ్రి భయపడుతున్నారు. వాటన్నిటిలో నుంచి బిడ్డలకు సంపూర్ణ స్వస్థత దయచేయండి. ఆయా ఒక్క మాట సెలవీయగా వారికి స్వస్థత కలుగుతుందంటున్నారు నాయన. మంచి ఆరోగ్యంతో ప్రతి బిడ్డను నింపండి తండ్రి. ప్రతి అంధకార దురాత్మ శక్తులన్నిటిని కూడా యేసు నామములో లయపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా, అదే విధముగా కుటుంబంలో ఉన్న కష్టాలు, శోధనలు, బాధలు, అశాంతికరమైన పరిస్థితులు, భార్యాభర్తల మధ్య గొడవలు నాయన, తల్లిదండ్రులకు బిడ్డలకు మధ్య తండ్రి విభేదాలు నాయన, వీటన్నిటి నుంచి కూడా యేసు నామంలో విడుదల దయచేయండి తండ్రి. అయా, ప్రార్థిస్తున్నాము. ఆర్థిక పరమైన కష్టాల్లో ఉంటూ తండ్రి కావలసిన ఉద్యోగం లేక తండ్రి నష్టపోయిన వ్యాపారాలతో ఎంతోమంది దుఃఖిస్తున్నారు నాయన. అప్పులను తిరిగి కట్టలేని పరిస్థితుల్లో ఉంటున్నారు తండ్రి. వారందరిని బట్టి ప్రార్థిస్తున్నాము. వారిని ఆర్థికంగా బలపరచండి అయ్యా. వారి చేతుల కష్టార్జితం ఆశీర్వదించండి నాయన. అయా, బిడ్డలు సంతృప్తికరంగా, సమృద్ధికరంగా జీవించులాగున అయా మీరే వారిని దీవించండి ప్రభువా. అదేవిధంగా వివాహంలో మీ యొక్క సహాయం అనుగ్రహించండి. సాటి అయిన సహాయం వారు పొందుకొనులాగున కృప చూపించండి. గర్భఫలం లేని ప్రతి బిడ్డకు తండ్రి కృప చూపించి వారి గర్భంలో ఉన్న ప్రతి లోపాన్ని సవరించి గర్భఫలం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా, వివిధ దేశాలకు వెళ్తున్న వారిని బట్టి అడుగుతున్న వారి వీసా ఇమిగ్రేషన్స్లో మీరే సహాయం అనుగ్రహించండి. అయా, విదేశాల్లో ఉండి ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండమని, వారి యొక్క చదువుల్లో, వారి యొక్క పనుల్లో మీ యొక్క కృప కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం నాయన. ప్రభు, ఆ మారు మనసు లేని ప్రతి బిడ్డను బట్టి అడుగుతున్నాం. వారికి ఉన్న ప్రతి వ్యసనం నుంచి, వారికి ఉన్న ప్రతి చెడు అలవాటు నుంచి యేసు నామములో విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన. ఆయా కోర్టు కేసుల్లో చిక్కుబడ్డ వారికి న్యాయము జరిగించండి. ల్యాండ్ ఇష్యూస్ నుంచి విడుదల దయచేయండి తండ్రి. ప్రభు, ప్రార్థిస్తున్నాం. గృహాల కొరకు, లోన్స్ కొరకు, పెన్షన్స్ కొరకు అప్లై చేసుకుని ఉన్నారు. వాటిని వారికి దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. అదేవిధంగా ఈ రాత్రి సమయంలో ప్రయాణిస్తున్న ప్రతి ఒక్కరిని బట్టి అడుగుతున్నాం. వారికి మీ క్షేమాన్ని దయచేయండి. నైట్ డ్యూటీలో ఉన్న ప్రతి బిడ్డకు మీ కాపుదల దయచేయమని అయా మా భారతదేశాన్ని దీవించండి. దేశ ప్రజలను ఆశీర్వదించండి. దేశ సైనికులందరికీ మీ కంచె కావలి దయచేయమని కూడా బ్రతిమాలుకుంటున్నాము నాయన. ఈ యొక్క రాత్రికాల సమయంలో మమ్మల్ని మరొకసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మా గృహాల చుట్టూ మీ యొక్క అగ్ని కంచె దయచేయండి ప్రభువా. ఎవరు కూడా ఎటువంటి బలహీనత, ఎటువంటి భయాలు, ఎటువంటి
కృంగుదలలు, నిద్రలేమి సమస్యలు, పీడకల సమస్యలు లేకుండా కంటి నిండా సేద తీరులాగున మీ సహాయం అనుగ్రహించమని తండ్రి, అపవాది క్రియలు, దొంగలు, శత్రువులు, ఎటువంటి హాని కలిగించే పరిస్థితులు కూడా మా దరికి చేరకుండా రాత్రంతను మమ్మల్ని, మా కుటుంబాన్ని, మాకు కలిగిన సమస్తాన్ని మీరే భద్రపరచమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయ్యా, మీ చిత్తమైతే మరలా ఉదయకాల సమయాన్ని మేమందరము కూడా మీ సన్నిధిన సజీవులుగా చేరి మిమ్మల్ని స్తుతించుటకు, మీ నామాన్ని గణపరచుటకు కృప కనపరచమని యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్.